ఈ సంవత్సరం కూడా పొజిషన్ పార్టీ ఆలోచించారు, గొడవలు చేయాలనుకున్నారు, పేపర్లో పెద్ద పెద్దగా రాయాలనుకున్నారు. అందులో కూడా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంకా గొడవలు చేసి పెద్ద పెద్ద సంఘటనలు చూపించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ కూడా సంఘటితంగా ముందుకు పోయారు. అన్ని పనులు మాకైనాయి. ఎవరైనా గొడవ చేస్తే మంచిది కాదని మీరు హెచ్చరించారు. మీరు చూపించిన చొరవ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. చాలా మంది రెచ్చగొడతారు, పని మాత్రం చేయరు. రాజకీయ లబ్ధి కావాలి వీళ్ళకు. ఈరోజు ఈ ప్రభుత్వం పని చేస్తే చేయలేదని చెప్పాలి, పని జరిగినా జరగనట్టు చిత్రీకరించాలి. దానికి మార్గం ఇలాంటి మీటింగ్లు పెడితే అక్కడికి వచ్చి గొడవలు చేయడం. ఈ సంవత్సరం మీరు చూస్తే మనమంతా కూడా ఒక సుపరిపాలన ద్వారా ముందుకు పోయాం. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 విభజన జరిగింది. అగమ్య గోచరంలో ఉన్నారు. అందరం కూడా హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టారు. నేను కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తెలుగు జాతి కోసం ఉపయోగపడుతుందని నాలెడ్జ్ నగరంగా ప్రపంచ పటంలో పెట్టాం. కానీ దురదృష్టం, ఒకసారి విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్రం 3 సంవత్సరాలు కర్నూలులో షెడ్యూల్లో పనిచేశాం. తర్వాత అందరూ హైదరాబాద్లో ఉండి 60 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ కట్టుబట్టలతో వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. అగమ్య గోచరంతో ఆలోచించాం. నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని కష్టాలున్నా ఈ పేదవాళ్ళు కానీ రైతులు కానీ ఎక్కడా ఇబ్బంది పడకూడదని అనునిత్యం పనిచేశా. మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోయారు. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు, పింఛన్లు ఇస్తామా లేదా తెలియదు. కానీ ఆ రోజు నేను ఆలోచించింది, ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికపోకూడదని ఆలోచించాను. ఒక పక్క ఎన్డీఏ గవర్నమెంట్లో చేరాం, మీకోసం చేరాను, న్యాయం జరుగుతుందని ఆశించాను. నిన్న కూడా చూశారు, జయప్రకాష్ నారాయణ గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు 75,000 కోట్లు ఉన్నాయి, మేధావులందరినీ పెట్టుకొని మేము ఇది చేశాం. ఇంకో పక్క పోలవరం డబ్బులు రావాలి, అది కూడా జాతీయ ప్రాజెక్టు. ఇవి 2 రావాలని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చాడు. అంత మునుపు పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిటీ వేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తే 75,000 కోట్లు రావాలని ఆయన కూడా మాట్లాడాడు. ఈరోజు పేపర్లో చూశారు, కేంద్రం నుండి ఆర్థిక శాఖ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 35,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి ఒక్క మాట అవునంటే ఈ 35,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి చిన్నచూపు చూశాడు, మనకు అడ్డం పడుతున్నాడు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం కానీ సహకరించుంటే అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా చేసి మనం ముందుకు పోయేవాళ్ళం. కేంద్రం సహకరించకపోయినా, ప్రతిరోజు అడ్డుపడినా, మనకు పనులు చేయలేకపోయినా మీకు ఇబ్బంది రాకూడదని 24,000 కోట్ల రూపాయలు రైతు రుణముక్తి, ఒక్కొక్క రైతుకి 1,50,000 చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి.